చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో యూరియా దొరకక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. ఇల్లందు పిఎస్సిఎస్ ఎరువుల గోదాం వద్ద రైతులు భారీగా బారులు తీరారు. యూరియా కోసం క్యూ లైన్లలో చెప్పులు, ఆధార్ కార్డుల జిరాక్సులు, గొడుగులు పెట్టి పడిగాపులు పాడుతున్నారు. పిల్లా జిల్లా ముసలి ముతక గర్భిణి బాలింతలన్న తేడా లేకుండా రోజుల తరబడి యూరియా కేంద్రాల చుట్టూ తిరిగి విసిగిపోయిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం పాలన, యూరియాపై ఏం రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. గతంలో ఆటోను పంపిన యూరియా ఇంటికొచ్చేదని గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం పొలాల్లో పనులు చూసుకోవాలో, యూరియా కేంద్రాల వద్ద క్యూ కట్టాలో అర్థం కాక ఆగమవుతున్న పంటను చూసి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. డబ్బులు రాలేదు, పొట్లకు మందులు వచ్చేది. ఆటో వాళ్ళకు చిట్టి రాసి డబ్బులు ఇచ్చినా ఇంట్లోకి వచ్చి మందు కట్టలు పడేటి. ఇప్పుడు 5 ఎకరాలు పొలం వేసిన, 10 ఎకరాలు మక్కతన పోసిన, ఒక కట్ట ఇస్తారు. ఒక కట్ట ఏ మూలకి చల్లాలి, ఏ మూలకి వేయాలి, ఏ కర్రకి వేయాలి అనేది ఒక కట్ట ఇస్తారు. ఒక కట్టకైనా 1 గంటకు 2ంటికి ఓడికి ముందే లేచి వస్తారు జనాలు. అయినా ఇప్పుడు దానిగా ఎక్కడ ఆఫీసర్ రాలేదు. ఇక చూడు జనాలు చూడండి. ఇప్పుడు ఆడ కోతులు మక్కదాన సేమ్ తింటాయి. ఆడ కాపలా ఉండాలనా, ఇక్కడ కాపలా కూర్చోవాలనా?